ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. గడిచిన ఒక 3 వారముల నుండి దేవాతి దేవుడు ఒకే అంశం మీద మాట్లాడుతూ వస్తున్నారు. గుర్తుందా? పోయిన వారం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా అండి? అయితే ఓపెన్ చేయండి బైబిల్ గ్రంథం, ఒక మాట చదువుకుందాం. గడిచిన 3 వారాల నుంచి మనం ఒక మాట చదువుతున్నాం. ఏ గ్రంథము? దేని నుంచి చదువుతున్నాం? 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30-31 వచనము. ఓపెన్ చేద్దామా? పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడండి. ఉందండి, అందరికి బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉన్నాయా? చూపించండి ఒకసారి మీ బైబిల్ని. ఇదిగో నా దగ్గర కూడా బైబిల్ ఉంది. ఉందా? ఇటు లెఫ్ట్ రైట్ సైడ్, నాకున్న రైట్ సైడ్ వాళ్ళు అలా మౌనంగా చూస్తున్నారు. బైబిల్స్ ఉన్నాయా లేవా మీకు? 4 ఉన్నారు. ఉన్నాయా? మరి చూపించరే? ఫోన్లో బైబిల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అది నీకు ఆయుధం వల్లే నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో బైబిల్ నీతో ఉండి నీతో పాటు యుద్ధం చేస్తుంది. హల్లెలూయా! నిన్ను గెలిపిస్తుంది. దేవునికి స్తోత్రం. రైట్, చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 30-31 వచనాలు. చదవండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. వింటున్నారా? వినగలిగిన వాడు, విన్నవాడు ఏం చేస్తాడు? గ్రహిస్తాడు. అర్థమవుతుందా? చెవులు ఇంటి దగ్గర ఎవరైనా పెట్టొచ్చారా? చెప్పండి. ఇప్పుడే ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు చక్కగా వినికిడి శక్తినిస్తారు. ఇంటి దగ్గర పెట్టొచ్చారా? ఇక్కడే ఉన్నాయా? తెచ్చుకున్నారా? మీ చెవులు తెచ్చుకున్నారా? మీ నోరులు? రైట్. అయితే మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు తిరిగి రెస్పాండ్ అవ్వండి. తల లోపడం కాదు, నోటితో పలుకుతుండండి. సరే, చదువుదామా? 2వ రాజుల గ్రంథము 19-30-31. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము అవును ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా! చదువుబడిన లేఖనము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో తలలు వంచి దేవుడు ఈ వచనముతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడాలని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో సమకూరటానికి ప్రభా, నీవిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని, కృపను, సన్నిధిని బట్టి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖనముతో నాతో, మాతో మాట్లాడండి. ఇంకా మేము ఎలా ఉండాలో దేవా, ఇంకా మేము ఎలాంటి జీవితము నీలో జీవించాలో మరొకసారి నాతో మాట్లాడండి అయ్యా. సమ్మతి గల హృదయము దయచేయండి. ప్రతి మాటకి నా హృదయము సమ్మతించునుగాక దేవ. దాని ప్రకారం మా జీవితాలు మేము కట్టుకొని ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయమని మరొకసారి నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో, మీ స్థాయిలో అయా నీ బిడ్డలతో, మాతో, మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పారా? ఆమేన్. ఎస్. హల్లెలూయా. ప్రియ సంగమ, దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల కింద బలపరిచి, భద్రపరిచి మీ ముందు ఈరోజు సజీవురాలిగా, ఆరోగ్యంగా నిలబెట్టిన నా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలండి. పెట్టారా?
ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ప్రారంభంలోనే చెప్తున్నా, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయదు. ఓకే, డోర్ తెరుచుకొని వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. తలలు అటువైపు కాకుండా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు గురి కలిగి ఉండు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించి పంపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు గడిచిన 3 వారాల నుంచి అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన వారం మొదటి ఆదివారంలో క్రిందికి వేరు తన్ని అనే అంశం పైన ఎంత లోతు అంత అభివృద్ధి అని మాట్లాడారు. 2 ఆరాధనలో ఎంత ఎదిగితే అన్ని ఫలాలు అని మాట్లాడారు. ఈరోజు కూడా ఉదయకాలం మార్నింగ్ సర్వీస్లో ఫలించాలంటే ఎలా ఉండాలి, ఫలించబడిన వాడు ఏం చేయాలి, వేరుపరచబడిన వాని నెత్తి మీద ఏముంటుంది అనే అంశం మీద మార్నింగ్ మాట్లాడారు. ఈ పూట కూడా ఇదే వాక్యం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఫలింపబడిన వాని నెత్తి మీద. ఈరోజు వాక్యం ఒక అంశం ఏంటి చెప్పండి? ఫలింపబడిన వాని నెత్తి మీద ఏముంటుంది చెప్పండి, అడగండి, ఏముంటుంది? ఫలింపబడిన వాని నెత్తి మీద ఏముంటుందని అడగండి అమ్మా, చెప్పండి. ఏముంటుంది? హల్లెలూయా. ఏముంటుందో చెప్తా, వింటారా? రైట్, జాగ్రత్తగా వినాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క అంశం మీద గడిచిన 3 వారాల నుంచి మాట్లాడుతున్నాం. సో మీరు ఎంతమంది వింటున్నారో వినట్లేదో నాకు తెలీదు. ఒకవేళ మీరు వినకపోయినట్లయితే సో యూట్యూబ్లో మనకి చక్కగా అవైలబుల్గా ఉంది, వినండి. అన్నీ ఒక సీక్వెన్స్లో ఉంటాయి, అన్నీ వింటేనే మీకు అర్థమవుతాయి. ఓకే అండి. సో చక్కగా మరలా మీరు ఇంకా బలంగా నాటబడ్డానికి ఈ వాక్యాలు ఎంతగానో సహాయం చేయబడతాయి. యూట్యూబ్లో దొరుకుతుంది. యూట్యూబ్లో ఎక్కడ, ఏ ఛానల్లో గుర్తుందా? రైట్, మనకు ఒక ఛానల్ అని ఉందని తెలుసా మనకి? రైట్, పాస్టర్ పాల్కోట్ అనే ఛానల్లో ఇవన్నీ ఉంటాయి. ఓపెన్ చేయండి, వినండి, ఆత్మీయంగా ఇంకా బలపరచబడండి. రైట్, మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఫలింపబడిన వాని నెత్తి మీద. ఏంటంట? ఫలింపబడిన వాని నెత్తి మీద. ఒకవేళ నువ్వు ఫలిస్తే నువ్వేం కోరుకుంటున్నావు? ఫలించాలని కోరుకుంటున్నావు కదా. నేను ఫ్రూట్ఫుల్గా ఉండాలి, అభివృద్ధి చెందాలి. అది నా ఆత్మీయ జీవితంలోనే మాత్రమే కాదు, కుటుంబ పరంగా, ఇంటి పరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా కూడా నేను ఫలించాలి. నేను ఒక్కదానే ఫలించే సరిపోదు, నా బిడ్డలు ఫలించాలి, నా మనవరాళ్ళు ఫలించాలి, నా మనవళ్ళు. చెప్పండి, ఉన్నారా ఇక్కడ అమ్మమ్మలు, నానమ్మలు లేరా? ఉందా మీకు ఆశ? హల్లెలూయా. రైట్, ఫలించాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే నువ్వు ఫలిస్తే, ఒకవేళ దేవుడు అంటున్నాడు, నీకు ఆశ ఉంది, నీ ఆశను బట్టి నీ ఆశ నేనేం చేస్తాను? తృప్తిపరుస్తాను. అయితే మీ ఫలించిన వారి కోసము ప్రభు ఏం చేస్తాడు? ఫలింపబడిన వాడినేమో ఫలింపజేస్తానన్నాడు. అయితే నువ్వు ఫలిస్తే, దేవుడి సన్నిధిలో అన్ని విధాలా ఫలిస్తే ఇంకేమున్నాయి గిఫ్ట్స్? ఈరోజు ప్రభు మాట్లాడబోతున్నారు. ఓకే, చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం చాలాసార్లు మనం చదివిందే. త్రోవ పక్క ఒక అంజూరపు చెట్టు ఉందని, యేసయ్య పరిచర్య చేస్తూ వెళ్తూ ఆ అంజూరపు చెట్టుని దూరం నుంచి చూడగానే పచ్చగా నిగనగలాడుతూ ఉంటే బాగా ఆకలేస్తుంది ఆయనకి. సరే, ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా, వెళ్ళి దానికి ఫలాలు ఉంటాయేమో చక్కగా కోసుకొని తిందామని ఆశతో చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దానికి ఒక్క కాయ కూడా లేదు. లేకపోవడాన్ని బట్టి కోపం వచ్చి దాన్ని శపించాడు. అందరికి తెలిసిందే కదా. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి సంగమా, ఇప్పుడు యాక్చువల్గా అది సీజన్ కాదు, ఇప్పుడు ఫలించే సీజన్ కాదు. ఇప్పుడు మామిడి చెట్టు మార్చి ఫిబ్రవరి నుంచి దానికి కాయలు ఆశిస్తే ఏమైనా ఫలితం ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో కాయలు ఆశిస్తే ఎక్కడి నుంచి తెస్తుంది మామిడి చెట్టు? అది అన్సీజన్ కదా దానికి. ఎప్పుడు సీజను? జనవరి నుండి పూత ప్రారంభమై ఫిబ్రవరి మార్చిలో మెల్లమెల్లగుండి ఏప్రిల్ నుండి నువ్వు తినడానికి సరిపడ కాయల్ని అది నీకు ఇస్తుంది. అన్సీజన్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమిస్తుంది? ఇప్పుడు చూడండి, అంజురపు చెట్టు కదా, కాలం కాదు, సీజన్ కాదు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? అన్సీజన్లో మంచి ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది అన్యాయమా న్యాయమా? చెప్పండి. అన్యాయం, అవునా? రైట్, రైట్, మంచిది. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్సీజన్లో ఆశించడమే తప్పు, మీరు అన్నట్టు అన్యాయం. ఓకే, పర్లేదులే, సీజన్ కదా, ఇప్పుడు నేను ఆశించడం తప్పు అని వెళ్ళిపోవాలి యేసయ్య. కానీ ఏం చేశాడు?
శపిస్తున్నాడు. ఇప్పుడు మానవ ఆవేశముతో మానవ రోషముతో దేవుడు ప్రవర్తించాడు కదా. ఇప్పుడు మనుషులమైతే ఎవరన్నా ఏదన్నా అనగానే తొందరగా మాట అనేస్తాం, తిట్టేస్తాం, శపిచ్చేస్తాం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు కదా, ఆయన ప్రేమమయుడు కదా. అవునా కదా? అవునా? హల్లెలూయా. తలలోపుకండి, నోటితో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, మరి అన్సీజన్లో ఫ్రూట్ డిమాండ్ చేస్తున్నాడు, శపిస్తున్నాడు అంటే పాఠం ఏంటి? ఇందులో పాఠం ఏంటి? పాఠం ఏంటయ్యా అంటే, ఇప్పుడున్న లోకములో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దేవుని కొరకు ఫలించుట అనేది అనుకూలమైన సీజన్. అవునా? ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉంది లోకము. ఈ సీజన్లో దేవునిలో బ్రతకాలి, దేవునిలో నడవాలి, దేవుని కార్యాలు చెయ్యాలి అంటే కొంచెం ఈజీయా కష్టమా? కొంచెం కదా, చాలా ఈజీ కదండి. ఎందుకంటే చాలా అప్డేటెడ్ వెర్షన్లోకి వచ్చేసాం మనం. 2024కి వచ్చేసాం కదండి. చాలా ఈ అప్డేటెడ్ వెర్షన్లో దేవుని కొరకు ఫలాలు ఫలించడం అనేది ఏంటి? మనకి సీజనా అన్సీజనా? అన్సీజన్. ఇప్పుడు చెడు వినకూడదని ఉంటుంది మనకి, వాస్తవానికి ఉంటుంది. కానీ వినకుండా ఉండగలుగుతున్నామా? ఏదో ఒక మాట చెవిలో పడుతుంది, ఏదో ఒక వార్త పడుతూనే ఉంది. చెడు కార్యం గురించి ఏదో ఒకటి మనము వింటున్నాం. కానీ మనకు ఆశ ఉంది, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని నీకు ఆశ ఉంది. కానీ ఆటోమేటిక్గా నీ కళ్ళకి ఎదురు పడుతుంది. ఏం చేస్తామండి, నేను చూడకూడదన్నా వచ్చింది, చూశాను. రైట్? దిస్ ఈజ్ ద దేవుడు అంటున్నాడు అన్సీజన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, మీరు దాన్ని అన్యాయము అన్నారు. రైట్, మంచిది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు ఆశ ఉంది చెడు వినకూడదని, ఆశ ఉందని చెడు చూడకూడదని, కానీ ఆటోమేటిక్గా మన కంటికి అది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు లోక పరిస్థితి ఎలా ఉందంటే, తాగి పడిపోతే వాడిని ఎవరేమనరు, తాగి పడిపోయినప్పుడు ఎవరేమనరు, పోని తాగుడు మాని ప్రార్థన చేస్తుంటే తిడుతున్నారు. అవునా? ఎంతోమందిని చూస్తుంటాం, చెప్తా ఉంటారు సాక్ష్యాలు. ఒకప్పుడు నేను విచ్చలవిడిగా తిరుగుతుంటే నన్ను ఎవరేమనలేదండి, ఇప్పుడు నేను మారాను రా అంటే నన్ను తిడుతున్నారు, నన్ను పట్టించుకోవట్లా. చెప్పారు ఎవరన్నా మీకు ఎట్లా? మాకైతే ఎంతోమంది చెప్తా ఉంటారు, ఒకప్పుడు నేను విపరీతంగా తిరుగుతుంటే నన్ను ఎవరేమనలేదండి, కానీ ఇప్పుడు నేను మారానంటే. అంటే ఇప్పుడు ఇదేంటి? ప్రతికూలమైన పరిస్థితి. దేవుని కొరకు ఫలించే సీజన్ కాదు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ ఉదంతాన్ని బైబిల్లో పెట్టాడు? ఏ ఉదంతము? ఈ అంజూరపు చెట్టు ఉదంతాన్ని బైబిల్లో ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు మనం వెళుతున్న ఈ కాలము, మనం వెళుతున్న ఈ పరిస్థితులు అన్నీ కూడా అన్సీజన్ కాదు మనం దేవుళ్ళు ఫలించడానికి. ఎందుకంటే విపరీతమైన చెడు, విపరీతమైన ఏంటంటే వ్యభిచారము, విపరీతమైన తాగుబోతుతనం, విపరీతమైన లోకానుసార కార్యాలు జరుగుతున్న ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ఫలించడం అన్సీజనే. కానీ ఈ లోకంలోనే నువ్వు బ్రతుకుతూ ఒక వేరు పరచబడిన వాడిగా జీవిస్తూ ఆయన కొరకు ఫలించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు పెట్టాడంటే, ఈ అన్సీజన్లో అయిన ప్రభు కొరకు నువ్వు ఫలించాలి. అలాంటి వాడు మాత్రమే దేవుడికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి సీజన్లో కూడా నువ్వు ఫలించావా? ఎలాంటి సీజను? ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ఫలించావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడంట? నిన్ను మామూలు స్థితిలో ఉంచాడంట. దేవునికి స్తోత్రం. అనుకూల పరిస్థితుల్లో అందరూ ఫలిస్తారు. ఇప్పుడు సీజన్లో మార్చి ఏప్రిల్లో మామిడికాయ కాయడం సహజమే. ఏప్రిల్లో మంచి బంగినపల్లి కాయడం సహజమే. కానీ అక్టోబర్ నవంబర్లో మంచి బంగినపల్లి కాసిందంటే అదేంటి మామూలు విషయమా? ఎంత పొగిడేస్తాం కదా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో. నీ చెట్టు అట్లా మంచి ఫలాలు ఫలిస్తే హ్యాపీ ఫీల్ అవుతావా లేదా? ఏంటి ఈ టైంలో ఇంత మంచి మామిడికాయ వచ్చింది, హ్యాపీగా తృప్తిగా దాన్ని తింటావు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, కష్టాలు ఎవరికి లేవు? కష్టాలు ప్రతి ఒక్కడికి ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లోడు, ఒక 5 సంవత్సరాల పిల్లోడు చూసి, ఎవరే బాబు నీ కష్టాలు ఏంటంటే, నా కష్టాలు ఏంటండి, స్కూల్కి వెళ్ళాలా నాకు ఇంట్రెస్ట్ లేదు, మా మమ్మీ తన్ని పంపిస్తుంది, అది నా కష్టం చెప్తాడా లేదా వాడు? అంటే చిన్న పిల్లోడి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని పిలిచి, ఏంటయ్యా నీ కష్టం అంటే, ప్రతి ఒక్కడు నాకు కష్టం ఉందనే చెప్తాడు, శోధనలు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా చెప్పగలరా నా మీద ఒక్క నింద లేదండి అని? ఎవరైనా ఇక్కడ చెప్పగలుగుతారండి నా మీద ఇంతవరకు ఒక్క నింద పడలేదు అనేవారు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిందల్లో, అవమానంలో, శోధనలో మీరు వెళుతున్నవారే. స్టిల్ ఈరోజు కూడా మీ పరిస్థితి అలాగే ఉంది. ఏదో వస్తున్నావు వెళుతున్నావు కానీ పరిపూర్ణమైన మార్పు నీ జీవితంలో జరగలా.
ఈరోజు ప్రభు అంటున్నాడు, భూమి మీద ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఈ పూట మన పాయింట్ ఏంటంట, నువ్వు కానీ ఫలిస్తే. చెప్పండి, ఈ పూట మన పాయింట్ ఏంటి? నువ్వు కానీ ఫలిస్తే. ఎప్పుడు? ఈ ప్రతికూలమైన సీజన్లో నువ్వు ఫలిస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో ఒకసారి కీర్తన పుస్తకము తీయండి, 60వ అధ్యాయము 7వ వచనము. 60వ కీర్తన 7వ వచనము. గిలాదు నది, మనాషే నది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. దేవునికి స్తోత్రం. చాలా శిరస్త్రాణము అంటే ఏంటో తెలుసా అండి? కిరీటము. కిరీటం తెలుసా? ఇక్కడ ఉన్న వారికి మీకు కిరీటం తెలుసా? పెట్టుకున్నారు ఎప్పుడన్నా? పెట్టుకోవాలని ఆశ ఉందా? హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, వెయిట్ చేయండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫ్రాయిము అని అంటే ఫలించిన వాడు అని అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, నువ్వు కానీ ఫలిస్తే, ఎప్పుడు అన్సీజన్లో అంటే ప్రతికూలమైన పరిస్థితులు. ఇప్పుడు ఈ లోకము నిన్ను టెంప్ట్ చేస్తున్న వేళలో ఈ లోకం అంతా కూడా ఒక పక్క వెళుతుంటే ఈ టైంలో కనుక నువ్వు ఫలిస్తే, అంటే వేరుగా ఉండి వారి ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క నడిపింపులో కాకుండా నువ్వంటూ దేవుని కొరకు ఒక వేరుగా బ్రతుకుతూ నువ్వు ఫలించావనుకో, నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? శిరస్త్రాణము అంటున్నాడు. చూడండి, అంటే అల్టిమేట్గా ఫలించిన వాడిని దేవుడు నెత్తి మీద పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? చేతి మీదనా? తల మీద. ప్రభు ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఫలించినవాడు అని అర్థం. ఉన్నారు ఇక్కడే చైర్స్లో కూర్చున్నవారు? ఉన్నారా? చెప్పండి, ఎఫ్రాయిం అంటే ఎవరు? ఫలించినవాడు. ఈ ఫలించిన వాడిని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడంట? నెత్తిన కూర్చోబెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఇంతకన్నా బ్లెస్సింగ్ ఉందంటారా? దేవునికి స్తోత్రం. మనం ఎంతటి వారం మనము ఆయన కాళ్ళ దగ్గర దాకా రానివ్వడమే మనల్ని గొప్ప. అలాంటి వారమైన మనల్ని కనికరించి, ప్రేమించి, మన పక్షమున తాను ప్రయాసపడి, మన పక్షముగా తాను ప్రార్థన చేసి, మనము ఫలించే వారుగా మనల్ని మార్చి, ఆ తర్వాత ఏమంటున్నాడంట? మనల్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో నుండి మనల్ని తెచ్చి ఒక మంచి తోటలో నాటి, తోటమాలను పెట్టి, యజమానుడి గొడ్డలికి అడ్డుపడే ఒక ప్రార్థన పరుని నీకు కాపలా పెట్టి, నిన్ను ఫలించేవాడిగా తానే ఉండి నిన్ను మార్చి, ఫలించాక అబ్బా నువ్వెంత గొప్పోడుగురా, నువ్వు ఫలించావు, నువ్వు మామూలోడివి కాదని నిన్ను నెత్తిన పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వేరే వాళ్ళు వచ్చి, ఏంటి వాడిని నెత్తిన పెట్టుకున్నావు? ఏసని అడుగుతున్నారంట. ఏంటయ్యా వాడిని నెత్తిన పెట్టుకున్నావు అంటే, ఏసే అంటున్నాడు, రే వాడు ఫలించాడురా. ఏమంటున్నాడు? వాడు ఫలించాడురా. ఎప్పుడు? సీజన్లో కాదు, అన్సీజన్లో, ప్రతికూల పరిస్థితుల్లో నా కొరకు నిలబడ్డాడురా. వాడు నా కొరకు నిలబడ్డాడు, నా కార్యాల్లో ఉన్నాడు. ఎన్నో ఆచారాలు, ఎన్నో ఆఫర్స్, ఎన్నో అవకాశాలు వచ్చినా సరే వదులుకున్నాడు రా వాడు. వాడిని నీకు నెత్తిన కాకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాటి ఫలము కారణము ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించావని గణపరుస్తుంది ఆయనే. ఫలము ఫలించేలా చేసింది ఎవరు? ఆయనే. ఎలా చేశాడు? ఐగుప్తులు ఎక్కడో పడి ఉండి, దాసత్వంలో పడి ఉన్న మనల్ని ఏం చేశాడు? కంచెగల తోటలో నాటి, ఆ తోటకి కాపలాగా ఎవరిని పెట్టాడు? నీకు? ఒక కాపలా వ్యక్తిని. ఎలాంటి వ్యక్తి? ఒక ప్రార్థనా పరుడు. ఆ గొడ్డలి నీ దగ్గరికి రాకుండా కాపుగాస్తున్న ఒక ప్రార్థనా పరుడిని పెట్టి ఫలించేలా చేసి, ఫలించిన తర్వాత నేను నెత్తిని పెట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడికి మనం ఏం చేయగలం? కేవలం కృతజ్ఞత కలిగి ఆరాధించడం తప్ప. అవునా కాదా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నా మాట వినండి. నువ్వు ఫలించాలే కానీ దేవుడు నేను నెత్తిన పెట్టుకుంటానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నా శిరస్త్రాణంగా, నా కిరీటంగా నేను ఉంచుకుంటాను నేను. బిడ్డ, నువ్వు ఎన్ సీజన్లో కనుక ఫలించాలని ఆశ నీకుంటే, ఫలిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి కిరీటం నువ్వేనంటండి.
వాట్ ఎ లవబుల్ గాడ్ వీఆర్ సర్వింగ్ టుడే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మాటలు సరిపోవు ఆయన ప్రేమ ముందు, ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి. కొంతమంది అంటారు కదా, వీడు సరిగ్గా ఉంటే వీడిని ఎత్తి పెట్టుకుంటామండి అంటారా ఎప్పుడన్నా ఎవరన్నా? వీడు సరిగ్గా లేక మేము ఇన్ని తిప్పలు పడుతున్నాం, కానీ వీడు సరిగ్గా ఉంటే వీడిని ఎత్తిని పెట్టుకొని చూసుకుంటాం మేము చెప్తారు మనుషులు. కానీ నిజంగా నెత్తిన పెట్టుకుంటాడా? కూలి కింద కూర్చుంటాడండి నెత్తిన పెట్టుకుంటా, అంత పెద్దోడిని. హల్లెలూయా. మనుషుల మాటలు చెబుతారు కానీ నిజంగా నెత్తిన పెట్టుకోరు. కానీ నీ దేవుడు, నా దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నిశ్చయముగా తన కిరీటముగా మనల్ని ఉంచుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఫలించడం నీకు అవసరం, అవునా కాదా? నిత్య జీవం ఎవరికి అవసరం? మనకు అవసరం. ఫలించడం మనకు అవసరం. మన ఆత్మీయ జీవితంలో ఫలింపడం మనకు అవసరం, ఆయనకి అవసరం లేదు. అవునా? కానీ నువ్వు ఫలించిన తర్వాత నేను నెత్తి మీద పెట్టుకునే ఒకే ఒక్కడు నజరైన యేసుక్రీస్తు ప్రభు అంటే. హల్లెలూయా. ఒకప్పుడు మన పాపాలని, ఒకప్పుడు మన శాపాన్ని, ఒకప్పుడు మన యొక్క ప్రతి విధమైన విరోధమైన పాపాలన్నీ నెత్తిన పెట్టుకున్నాడు, అన్నీ కూడా భరించినాడు. ఇప్పుడు మనల్ని ఆయన అన్నీ కూడా మనల్ని ఫలింపచేసి మనల్ని నెత్తిన పెట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ పక్షాన మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు నీవు కూడా ఆచారాల్లో నుండి, ఆశల్లో నుండి, కోరికల్లో నుండి పడకుండా నువ్వు నిలబడితే నిన్ను నేను ఫలింపజేస్తాను, నువ్వు ఫలిస్తే నేను నిన్ను నెత్తిన పెట్టుకుంటాను అని నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరాల్లో ఆల్రెడీ నూతన సంవత్సరం అంటే నూతన సంవత్సరము వచ్చేసింది, ఒక నెల కూడా అయిపోయింది. ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డ ఆల్మోస్ట్ ఒక నెల, ఇంకా నీ ముందు 11 నెలలు. అయితే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం తీసుకొని వాటన్నిటి నుండి బయటికి రావడానికి, ఫలించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను నేను ఫలింప చేస్తాను, నా నెత్తిన పెట్టుకొని నిన్ను ఊరేగిస్తాను అంటున్నాడంటే. హల్లెలూయా. నువ్వు ఒకటే, నువ్వు బయటికి రా, ఐగుప్తు నుండి బయటికి రా, మిగతాది నేను చూసుకుంటాను అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారమంతా నువ్వు ఒకవేళ మందిరానికి వస్తున్నా రాకపోతున్నా, నువ్వు వారమంతా ఇంటి దగ్గరుండో, ఉద్యోగంలోనో, నీ వ్యాపారంలోనో దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని పనిలోనే ఉంటే నిన్ను ఆయన ఏం విడిచిపెట్టడు. నీ జీతం నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకు తెలుసు కదా ఎవరికి ఏమి ఇవ్వాలో. తెలుసా తెలీదా? మనుషుడైతే వాడు కొంచెం ఇవ్వాలి, వీడు మనోడే కదా, వీడు మాకు దగ్గరోడే కదా అని ఇట్లాంటివి చూస్తాడు. కానీ యేసయ్య మన తనలేదు. ఎందుకంటే అందరి కొరకు ఆయన, అందరి సకల మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని క్రయ విధానంగా పెట్టి మనలందరినీ కొన్నాడు. కాబట్టి మనలందరి మీద ఒకే ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన, ఒకే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకీ ఎఫ్రాయిము చరిత్ర కనుక మనం చదివితే, ఎఫ్రాయిముకిట ఎవరు? ఎఫ్రాయిం అంటే ఎవరు? ఎఫ్రాయిం అంటే ఎవరండి? ఇందాక చెప్పుకున్నా, మర్చిపోయిరా? కొంతమంది ఎట్లా పెట్టారు మొహాలు. నాకేం తెలుసు ఎఫ్రాయిం అంటే, నన్ను అడుగుతున్నావు అన్నట్టు. ఇందాకే విన్నావు, మర్చిపోయినావు అప్పుడే. ఇప్పుడు చెప్పండి, ఎఫ్రాయిం ఎవరు? ఈ ఫలించిన వాడికంట ఆయనే ఏం చేశాడంట? నడక నేర్పాడంట. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి, గాలికి పెరుగుతున్న వాడిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి వాడి మీద పెట్టుబడి పెట్టినందుకు, ఇంత అవకాశం ఇచ్చినందుకు నిరాశపరచకుండా వాడు ఫలించాడంట. ఇప్పుడు చూడండి, ఒక పిల్లాడు గాలికి పెరుగుతున్న ఒక అనాథ అనుకోండి, ఎగ్జాంపుల్ చూస్తే, వాడిని మంచిగా బయటికి తీసుకొచ్చి ఆ అనాథ బ్రతుకు నుండి, ఆ కొంపలో అంటే ఆ యొక్క రోత బ్రతుకు నుండి నువ్వు తీసుకొచ్చి వాడికి చిన్నప్పటి నుంచి అన్నీ కూడా ఆలన పాలన చూసుకొని మంచిగా స్కూల్లో చదివించి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాడికి అన్ని నీడ్స్ అన్నీ ఇస్తూ వాడిని చక్కగా పెంచి పోషించిన తర్వాత వాడి మీద నువ్వు అంత పెట్టుబడి పెట్టినందుకు వాడు నిన్ను నిరాశపరచకుండా మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి వీడిని కన్నందుకు, లేకపోతే వీడిని తీసుకొచ్చుకొని పెంచుకున్నందుకు వీడు నన్ను
నిరాశపరచలేదు. వీడి మీద ఇంత పెట్టుబడి పెట్టినందుకు వీడు నన్ను ఎక్కడ నిరాశపరచలేదు, వాడు అభివృద్ధి చెందాడు అని ఎలా అనిపిస్తుంది? నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఊరందరికి వెళ్ళేసి ఆ బిడ్డ గురించి చెబుతాం, నా కుమారుడికి ఉద్యోగం వచ్చిందని, నా కుమారుడు మరి ఫలించాడని మరి సంతోషంగా చెప్పుకుంటాం. వీలైతే ఒకవేళ వాడు చిన్నోడైతే మంచి మార్క్స్ ఏదైనా వచ్చిన వాడిని నెత్తి మీద కూర్చోబెట్టుకొని కదండి తిప్పేస్తూ ఉంటారు. కొంతమంది గట్టిగా చేతులు పట్టుకొని తిప్పుతూ ఉంటారు సంతోషంతో. తిప్పారు ఎవరినన్నా మీరు? తిప్పారండి? మీకు బాగా సంతోషం వచ్చినప్పుడు ఎవరన్నా గట్టిగా పట్టుకొని తిప్పారా? తిప్పలేదా? అట్లా తిప్పేటువంటి ఆనందం ప్రభు మీకు కూడా దయచేయును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరి పెట్టుబడి పెట్టినందుకు నిరాశపరచకుండా వాడు మంచి జాబ్లో సెటిల్ అయితే నీకు ఎంత ఆనందమో, యేసయ్య అంట ఓన్లీ ఆనందపడిపోడంట, వాడు ఫలించినందుకు వాడిని నెత్తిన పెట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నిన్ను ఇంతగా పెట్టుబడి పెట్టాడు కదా, నీ మీద ఏం పెట్టుబడి పెట్టాడు చెప్పండి? ఆయన రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి నిన్ను కొన్నాడు కదా. ఆయన ఇంత పెట్టుబడి పెట్టినందుకు నువ్వు గాన ఫలిస్తే, ఈ లోకపు పరిస్థితుల నుంచి నువ్వు వచ్చి సాతాను ముందు వాడు ఊరికే నిందలు వేసేవాడిగా కాకుండా యోబు వలె ఒక మంచి సాక్ష్యం కలిగి కనుక నువ్వు జీవిస్తే ఏం చేస్తాడు? నిన్ను నువ్వు కాక ఫలించే వాళ్ళ పక్క నుండి అంటాడా? మస్తు మంది ఉన్నారులే, నువ్వు కాక చేసిన పో అట అని అంటాడా? ఏం చేస్తాడు? నెత్తిన పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు గనక ఫలిస్తే నీకు ఘనతని ఇస్తున్నాడు, అధికారం ఇస్తాడు. నీ పట్ల మరిన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తికి పెట్టుబడి పెట్టించి బిజినెస్ పెట్టించావు అనుకో, వాడు ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి మొత్తం పోగొట్టాడు, రెండోసారి పోగొట్టాడు, మూడోసారి పెట్టాలనిపించదు. ఎందుకు? వీడికి ఎంత పెట్టినా వీడు పోగొట్టేస్తున్నాడు. అదే ఫలిస్తున్నాడు అనుకో, కొంచెంగా పెట్టుబడి పెట్టడానికి ఇంకా ఆసక్తి కలిగి ఉంటావు నువ్వు. అవునా కాదా? అరే వీడు ఒక 10,000 పెడితేనే మంచి 1,00,000 రూపాయలు సంపాదించాడు, దీంతో ఇంకాస్త వీడిని పెట్టుబడి పెడదాం, ఇంకా ఫలిస్తాడు వీడు, ఇంకాస్త పెడదాం, ఇంకా ఫలిస్తాడు. పెట్టుబడి పెడుతూనే ఉంటాడు, ఫలిస్తూనే ఉంటాడు. అవునా కాదా? హల్లెలూయా. దేవాతి దేవుడు కూడా నువ్వు ఫలిస్తూ ఉంటే నిన్నుకు అనేకమైన వాటికి నీ దగ్గర వచ్చి నీకు వంగి దండం పెట్టేలాగా నా ప్రభు మారుస్తాడు. అనేక వాటిని ఆజ్ఞాపిస్తాడు, అనేకమైన వాటిని నీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. సామర్థ్యము, తెలివి, శక్తి అన్ని నీకు ఇచ్చి ప్రతి వాటిని స్వతంత్రించుకునేలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ నీదే పై చేయి అంతే. ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, మేము ఎక్కడికి వెళ్ళినా కింద చేయగానే ఉంది, ఎవరు మా మాట వినట్లేదు, మా మొహం చూసి కదండి. దేవుడు ఆత్మ, మీ ముఖం చూసి దేవుడు ఆత్మతో నింపబడాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారు? దెయ్యాలు పూనుకుంటున్నాయి కదండి. అట్లా కదంట, ఫలిస్తున్న వాడి జీవితంలో దేవుని కార్యాలు ఇంకా ఘనతగా వస్తాయంట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ ముఖాన్ని చూసిన వాడు ఎదుటివాడు ఎవనన్నా వద్దన్నా నీ ముఖం నాకు చూపించద్దు అన్నవాడైనా సరే, నీవు ఒక్కసారి రమ్మ, నా ఇంట్లో అడుగు పెట్టాలి, ఒక్కసారి నీ ముఖం చూపించని ఒక చెప్పేలాగా నా ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నువ్వు గాని ఫలిస్తే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫలిస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ది నెత్తిన పెట్టుకుంటాడు. రెండోది చదవండి, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. 22 నుంచి 25 వరకు మీరు గనక చూస్తే, యోసేపు జీవితంలో దేవుడు చేసిన ఆ ఆశ్చర్య కార్యాలు, ఆయన దీవెనలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. 22 నుంచి కనుక మనం చూస్తే, నేను చదువుతాను. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విల్లుకాండ్లు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతను అభయించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇజ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, సనముల దీవెనలతోనూ, గర్భఫల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక పెద్ద లిస్ట్ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటయ్యా ఈ లిస్ట్ అంటే, యోసేపు దీవెనలు. ఇవన్నీ ఏంటంట? యోసేపు దీవెనలు. ఇప్పుడు యోసేపుని ఏమన్నాడు? యోసేపు ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు అన్ని వాడికేనా అంటే వాడు ఫలించాడు రా అంటున్నాడు. ఏది ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చావు వాడికి, అన్ని వాడికేనా మాకేం లేవా అని పక్కన వాళ్ళు అడిగితే ఏసై అంటున్నాడు, రే వాడు ఫలించాడు రా. ఫలించిన వాడికి ఇంకా ఏం చేస్తాడు, వాడి ఫలాలు ఏమవుతాయి, అధికమవుతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని దీవెనలు ఏంటి, అన్ని వాడికేనంటే వాడు ఫలించాడు రా, అందుకే అన్ని దీవెనలు. దేవునికి స్తోత్రం. వేరే పాయింట్ ఏం లేదు. ఇంతకీ యోసేపు ఏ ఫలం ఫలించాడు? దేవుడు అన్నాడు, పెద్ద లిస్ట్ చెప్పాడు. ఏంటండి అన్నీ ఆయనకేనా మాకేం లేవా అంటే ఆయన ఏమన్నాడు, వాడు ఫలించాడు రా అన్నాడు. ఏం ఫలించాడు, ఏ ఫలం ఫలించాడు? పరిశుద్ధత అనే ఫలాన్ని యోసేపు ఫలించాడు. ఏ ఫలం చెప్పండి? పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. పాపం బలవంత పెడుతున్న దారుణమైన కాలంలో, దారుణమైన పరిస్థితుల్లో పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించినందుకు దీవెన, ఆశీర్వాదము, అధికారం అన్నీ ఆయన ఇంటికి దారి మలుతున్నాయంట. లైన్గా అలా దారి మలుతున్నాయంట. ఏంటి అన్నీ ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాయంటే ఏమంటున్నాడు, వాడు ఫలించాడురా, వాడు ఫలించాడురా. మళ్ళీ అందుకే అన్నవి దారి పట్టినాయి. ఏ ఫలం ఫలించాడు? పరిశుద్ధత అనే ఫలము ఫలించడం వలన ఆయన ప్రతి వాటిని దారి మళ్ళిపోయినాయంట. కొంతమంది చూడండి దారి తప్పిపోతూ ఉంటారు కదా. దారి తప్పిపోయారు ఎప్పుడన్నా మీరు? ఏదైనా అడ్రస్ ఎవరైనా చెప్తే దారి తప్పిపోయారా? పోయారండి. ఇవి దారి తప్పిపోవట్లా, కరెక్ట్ దారికి వెళుతున్నాయి. అందరూ అంటున్నారు ఏంటి ఇవన్నీ ఒక్కసారి కట్టకట్టుకొని వెళ్తూ ఉన్నాయి. కొంతమంది ఒక గుంపుగా వెళ్తుంటే ఇంతమంది వెళ్ళిపోతున్నారు. అలాగే అడుగుతున్నారంట. యోసేపు ఇంటికి ఇవన్నీ వెళ్తూ ఉంటే దీవెనలు, ఆశీర్వాదం, అభివృద్ధి, సమృద్ధి వెళ్తూ ఉంటే ఏంటి ఇవన్నీ ఇటు దారి మళ్ళినాయి అంటా ఉంటే ఏసే అంటున్నాడు, వాడు ఫలించాడ్రా. మరి ఆ కాలం ఎలాంటి కాలం అది? పాపము బలవంత పెడుతున్న కాలము. ఆ పాపము చేయకపోవడాన్ని బట్టి ఏమయ్యాడు? చెరసాల పాలయ్యాడు, బంది గృహంలో బంధించబడ్డాడు, గిన్నెలు తోమవలసిన పరిస్థితి, బానిస పని చేయాల్సిన పరిస్థితి. ఎందుకు? కేవలము పాపము చేయలేదని. చూడండి ఎంత భయంకరమైన సీజన్ అది. ఆ సీజన్లో కూడా లొంగిపోకుండా, పర్వాలేదులే అనకుండా ఏం చేశాడంట, పాపము నుండి పారిపోయి పరిశుద్ధత అనే ఫలము ఫలించినందుకు గాను దేవాతి దేవుడు అతనికి కింద ఉన్న దీవెనలు, పైన ఉన్న దీవెనలు, మింటి దీవెనలన్నిటినీ ఆయన ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ అండి అది ఆయన ప్రేమ. దేవునికి మహిమ. తన బిడ్డని నెత్తిన పెట్టుకొని చిన్నప్పుడు తండ్రి సరదా పడినట్లు నిన్ను కూడా నెత్తిన పెట్టుకొని ఊరేగుతాడు అంటారే పరలోకానికి వెళ్ళిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కానీ ఫలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. నువ్వు కానీ ఫలిస్తే సకల ఆశీర్వాదాలతో నీ గృహాన్ని నింపేస్తాడంట. హల్లెలూయా. ఏది కొరతతో ఉన్నావో, ఏమి లేదని బాధపడుతున్నావు ఈరోజు నాకు తెలీదు. నువ్వు నింపబడే దినాలు రాబోతున్నాయి. దేంతోటి? ఆశీర్వాదము, దీవెన, సమృద్ధితో నింపబడే దినాలు నా ప్రభు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ అన్సీజన్లో నువ్వు ఫలించాలని ఆశ నీకుంటే చాలు, ఫలించాలని దప్పిక నీకుంటే చాలు. ఆ ప్రతి పరిస్థితి కూడా నీ సైడ్ రాకుండా దారి మళ్ళేలాగా దూత నీకు కావలిగా ఉండి, నీవు ఏ పాపములోను, ఏ ఆచారంలోను, ఏ యొక్క ప్రవర్తనలోను దేంట్లో పడకుండా ఆ దూత నీకు సహాయం చేస్తూ నిన్ను ఫలించేలాగా చేయడంను బట్టి యేసయ్య నిన్ను నెత్తిన పెట్టుకొని మింట ఉన్న దీవెనలు, క్రింద ఉన్న దీవెనలు ఇంటికి వెళ్ళినట్లు యేసు ఈ సంవత్సరం నీ జీవితంలో ఆజ్ఞాపించబోతున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3వ చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనము. John 15:2. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలిస్తున్నావు, నువ్వు ఫలించడు కొమ్మ. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు?
నెత్తిన పెట్టుకుంటున్నాడు, 1 2 సకల ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. ఈ మాట నచ్చదు మనకి. అదేంటండి, మేము ఫలిస్తున్నాం కదా, మేము ఆశీర్వదించబడుతున్నాం కదా, ఇంకా కట్ చేయడం ఎందుకు? ఇంకా కట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఫలించని వాటిని కట్ చేస్తానన్నాడు, కానీ ఫలిస్తుంటే కూడా కట్ చేస్తానంటున్నాడు. ఎందుకు? హల్లెలూయా. ఎందుకంటే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే కత్తిరించడం అవసరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది కొమ్మండి, ఒక సైడ్ ఫలిస్తుంది, ఒక సైడ్ మంచిగా గుత్తులు కాయలు కాస్తుంది, ఒక సైడ్ ఏమో ఎండిపోతుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక కొమ్మ పూలు కాస్తుంది, ఒకే చెట్టుదే, ఒక సైడ్ ఏమో మంచి పువ్వులు కాయలు కాస్తుంది, ఒక సైడ్ ఏమో ఎండిపోతూ ఉంది. ఏం చేస్తావు నువ్వైతే? అరే, ఇంత మంచిగా కాస్తుంది, ఇదేమో ఎండిపోతుంది, ఈ ఎండిపోయింది కూడా కట్ చేస్తే, ఎందుకంటే సారం దీనికి కూడా వెళ్తుందిగా, నువ్వు దీనికి ఏమేమో వేస్తావో అవన్నీ కూడా వేస్తూ ఉంటే ఆ సారము ఫలింపబడుతున్న దానికి వెళుతుంది, ఫలింపబడని దానికి కూడా వెళుతుంది. అరే ఎందుకు ఇప్పుడు ఇదేమో ఎండిపోతుంది, అన్ని నీళ్లు పోసినా ఇప్పుడు కట్ చేస్తే సారం అంతా శుభ్రంగా తీసుకొని ఇంకెక్కువ ఫలిస్తుందిగా అనిపిస్తుందిగా. నీకు అనిపిస్తుందా లేదా? ఇంకెక్కువ ఫలిస్తుంది, కానీ ఏం చేస్తాం? ఒక పక్క ఎండిపోయిన దాన్ని కట్ చేస్తావా లేదా? అయ్యో ఎందుకులా ఊరుకుంటావా? దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? కట్ చేస్తే ఇప్పుడు నీలో వ్యతిరేకమైనవి, విరోధమైనవి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనిషి అన్న తర్వాత అందరము పర్ఫెక్ట్ ఏం కాదు, అవునా కాదా? మనం మనలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, సేమ్ టైం చెడ్డ విషయాలు కూడా ఉంటాయి, అవునా? ఇప్పుడు మన మంచి విషయాలు ఏంటి? మనం బాగా ఆరాధన చేస్తారా? మీరు బాగా ఆరాధన చేస్తారా? బాగా ప్రార్థన చేస్తారా? సువార్త ప్రకటిస్తారా? ఇవన్నీ మీలో మంచి విషయాలే. అయితే చూడండి, మరి ఈ మహిమకరమైన దాన్ని ఇంకా డెవలప్ చేయాలంటే పనికిరాని మనలో 1 2 ఏదో ఒకటి ఉంటాయిగా మనిషి అన్నాక. అది ఒకటి మీరే చెప్పుకోండి, మంచిగా నీలో ఏది పనికిరాని ఉందో మీకే బాగా తెలుసు నాకంటే. కోపమో, ఎదుటివాడిని తిట్టేదో, తొందరగా రియాక్ట్ అయిపోయేదో, ఆలోచన లేకుండా ఫస్ట్ అనేసి అయ్యో అనేదో, ఇలాంటివన్నీ ఉంటాయిగా చిన్నవి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏమవ్వాలి? కత్తిరించబడినప్పుడు నీలో ఉన్న ఆ ప్రార్థన శక్తి, ఆ యొక్క ఆరాధన చేసే శక్తి, సువార్త ప్రకటించే శక్తి ఇవేమవుతాయి? ఇంకా డెవలప్ అవుతాయి. ఇంకా డెవలప్ అవ్వడాన్ని బట్టి నువ్వు ఇంకా బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. ఇవేం చేస్తున్నాయంటే నీలో మంచి విషయాలు 5 ఉన్నాయి, చెడ్డ విషయాలు 2 ఉన్నాయి. ఈ 5టిని డామినేట్ చేస్తున్నాయి. అర్థమవుతుందండి? 5 నువ్వు అనుకుంటావు నాలో 2 కదండి బలహీనతలు, అన్ని బలాలే ఉన్నాయి, కానీ 2 ఈ 2 ఏం చేస్తున్నాయంటే ఆ బలాన్ని పరిపూర్ణంగా బలపడకుండా ఆపుతున్నాయి, అనుస్తున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఈ సంవత్సరము, పోయిన సంవత్సరంలో ఆ 2 బలహీనతలను బట్టి నువ్వు ఫలించలేకపోయావు. అయితే ఈ సంవత్సరము ఆ 2 బలహీనతలు నేను కట్ చేస్తాను, నువ్వు ఇంకాస్త ఏపుగా ఎదుగుతావు అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవి కట్ చేయబెడితే ఏమవుతావు? ఈ ఉన్న వీటిలోనే బహుగా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తా ఆయన ఏం చేస్తాడు? మొదటిది ఏం చేస్తాడు? నెత్తిన పెట్టుకుంటాడంట. అంత ఘనత, అంత స్థాయి నీకు అనుగ్రహిస్తాడు. 2 నువ్వు ఫలిస్తే ఏం చేస్తానన్నాడు? సకల ఆశీర్వాదాలు నీ ఇంటికి దారి మళ్ళేలాగా ఆయన ఆజ్ఞాపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది, నువ్వు గనక ఫలిస్తే నీలో ఫలింపబడిన వాటిని ఏం చేస్తాను? కత్తిరిస్తాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఇంకా నువ్వు బాగా ఫలించేలాగా చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కొన్ని కత్తిరిస్తున్నప్పుడు ఎలా కత్తిరిస్తాడు? డైరెక్ట్గా కత్తిరి తీసుకొచ్చి కత్తిరిస్తాడా? ఎలా వస్తుంది? వాక్యము ఏంటి? ఖడ్గము. ఆ ఖడ్గం వచ్చి నేను కట్ చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలా? సమ్మతించాలి. నాకేంటి వాళ్ళు చెప్పేది? కావాలనే చెప్తున్నారు, వీళ్ళకి ఎవరో చెప్పుంటారు నా మీద. ఆల్రెడీ కంప్లైంట్ పోయి ఉంటుంది, ఇప్పుడు నన్ను ఏకి పారేస్తున్నారు వాక్యంలో. ఇది కాదండి నీ ఆలోచన ఉండాల్సింది. దేవుడికి తెలీదా నీలో ఏవి కత్తిరించాలో ఏమి ఉంచాలో?
వాక్యం అనే ఖడ్గమును నీ యొద్దకు వచ్చి నీలో కత్తిరిస్తున్నప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీలో ఇంకా బహు ఫలింపును ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆత్మీయంగా నువ్వు ఇంకా ఫలింప చేయడానికి ఈ కత్తిరింపు నీకు చాలా అవసరము. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. 4 చూడండి, అదే యోహాను పత్రిక 15 అధ్యాయంలోనే 7-8 వచనాలు చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీదకి ఇష్టమో నేను చదువుతాను తల్లి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నెక్స్ట్ 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడు? మహిమ పరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ 4వది ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలిస్తే మీ ఫలము ద్వారా ఏం జరుగుతుంది? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చేస్తాడంట? బహుగా మహిమ పొందుతాడంట. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తే ఆయనకు మహిమ వస్తుంది. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలను ఆయన మౌనంగా ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వాడిని ఉన్నత స్థానంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు చేతులెత్తి ఆరాధన చేస్తూ మహిమ మహిమ నా యేసుకే. రాదు మహిమ అట్లా. నువ్వు చేతులెత్తి పాటలు పాడి ఆరాధించిన మాత్రం మహిమ రాదు. నీ బ్రతుకులో ఒక ఫలం కనబడాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏం కనబడాలి? ఒక ఫలము. ఏ ఫలము? నీకు ఆత్మని ఇచ్చాడు కదా, నీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడా లేదా? నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? ఎస్. నీకు ఆత్మని ఇచ్చినందుకు ఒక ఫలం కనబడాలి. నీకు రక్షణ ఇచ్చాడా? నీకు రక్షణ ఇచ్చాడా? నీకు రక్షణ ఇచ్చినందుకు ఏం కనపడాలి? ఒక ఫలం కనబడాలి. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా. ఎంతోమంది ఈరోజు బ్రతికిలేరు, కానీ నేను సజీవ లెక్కలో ఉంచి చక్కగా ఆరోగ్యంగా ఉంచి దేవుని సన్నిధికి రావడానికి కృపనిచ్చాడు కదా. ఎంతోమంది సజీవంగా ఉన్నప్పటికీ దేవుడి సన్నిధికి రాలేకపోయారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకున్న బలహీనతలు బట్టి, వాళ్ళకున్న రోగాలను బట్టి ఇంట్లో అలా ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఆశ ఉన్నప్పటికీ, కానీ నీకు అన్నిటినీ కూడా తీసేసి నేను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంత ఆశీర్వాదం నీకు ఇచ్చినందుకు ఆయనకు నువ్వేమి ఇవ్వాలి? ఒక ఫలం చూపించాలి కదా ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా బహుగా ఫలిస్తే మీ ఫలింపు ద్వారా నీ తండ్రికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే అని పాడితే సరిపోదండి. మహిమ దెమ్మన్నాడు కదా, మహిమ నీకే ప్రభు, ఇదిగో నా మహిమ ఇస్తున్నానంటే సరిపోదు. పాట రూపంలో మహిమ చెల్లిస్తే సరిపోదు. నీ జీవితము ఒక మహిమకరంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం ఒక మహిమకరంగా ఉన్నప్పుడు, ఒక ఫలభరితంగా ఉన్నప్పుడు నీ తండ్రి మహిమపరుస్తాడు, నీ తండ్రి మహిమ పొందుతాడు. దేవునికి మహిమ కనుక నువ్వు కనుక తెచ్చే బిడ్డగా ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. దీవెనలతో నింపుతాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల చేస్తాడు. పోరాటాలు, పరిస్థితుల నుంచి నువ్వు దీవెనకరంగా మార్చబడేలాగా కార్యం చేస్తాడు ఆయన. ఎందుకంటే నన్ను మహిమపరిచేవాడిని నేను మహిమపరుస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. నువ్వు పరలోకపు రీత్యా ఆత్మీయంగా ఆయన నువ్వు మహిమపరుస్తామంటే లోకపు రీత్యా నిన్న ఆయన మహిమపరుస్తాడు. హల్లెలూయా. ప్రజలు విభ్రాంతి నొందాలి. అరే నిన్నటిదాకా వీడు చాలా బలహీనుడిగా ఉన్నాడు, నిన్నటిదాకా ఒక ఇల్లు కూడా కిరాయి ఇంట్లో ఉంటున్న వీడు 3 ఫ్లోర్లు ఇల్లు ఎలా కట్టాడు? దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుతున్నాడు కాబట్టి, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా ఉంటున్నాడు కాబట్టి వాడిని కూడా ఈ లోకములో ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్నటి రీతిగా మహిమపరుస్తాడు. ఆత్మీయంగా ఆయన నువ్వు మహిమపరుస్తా ఉంటే ఈ లోక ప్రత్య మనుషుల మధ్య నేను ఘనపరుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తూ పో అనిన వారు నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వు మా ఇంటికి రావాలి, ఒక అడుగు పెట్టు అనేలాగా నా ప్రభు కార్యం చేస్తాడు. మొన్న ఒక ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ కోరింది. ఏం కోరిందో తెలుసా అండి? మెసేజ్ చాలా 4 రోజుల నుంచి పెడతా ఉంది. సరే ఓపెన్ చేసి చదివితే వాళ్ళ పక్కింటామంట రోజు కొట్లాడుతుందంట. ఆ కొట్లాట జరగకుండా నేను గట్టిగా కూడా కాదు, ఉపవాసం ఉండి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఉండదు, ఏం పనులు, ఏం కొట్లాడుతుంటుంది, ఏం ఇష్టానుసారంగా తిడుతుంటుంది. ఆమె కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. చూడండి ఎట్లా ఉందో. ఏం చేయాలి? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆమె
ఇష్టానుసారంగా తిడుతుంది, ఇష్టానుసారంగా గొడవ పెట్టుకుంటుంది. ఆమె రెండంటే ఇవి పదంటది, నేను ఉపవాసం ఉండయ్యా ఆమెను ఆపాలి. న్యాయం అంటారా చెప్పండి? ఈమె కదా ఆమె ఒకటి అంటుంటే దేవానికి స్తోత్రం అని సైలెంట్గా నువ్వు మౌనంగా వెళ్తుంటే కదా, అరే నా బిడ్డ అన్ సీజన్లో కూడా ఈ ఫలం ఫలిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే దూషించారో అమ్మాలను క్షమించి తల్లి మన ఇద్దరం స్నేహితులుగా ఉందామని ఆమె నీ దగ్గరకు వచ్చి సమాధాన పడేలాగా నా ప్రభు కార్యం చేయడా. అట్లొద్దు, ఇష్టానుసారంగా తిట్టాలి. సేవకులకు ఒక రిక్వెస్ట్ పడేస్తారు ఏమని? మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కొట్లాడతాను, నేను తిడతాను, నాకు అసలు కోపము నాకు మామూలుగా ఉండదు, నేను ఇష్టానుసారంగా ఉంటాను, మీరు నా కొరకు చెయ్యండి. అది హల్లెలూయా. మీరు కూడా అట్లాగే ఉన్నారా ఏంటి? లేరా? గుడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా బిడ్డలు మంచోళ్ళే, దేవునికి మహిమ. హల్లెలూయా. రైట్. సంగమా దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ప్రభు? మీరు బహుగా ఫలించటం వల్ల నీ తండ్రి మహిమ పొందుతాడు. నువ్వు ఆయన్ని మహిమ పరుస్తుంటే ఈ లోకప్రీత్యా, మనుషుల మధ్య, కార్యాల పరంగా, నీ ఉద్యోగం పరంగా, నీ వ్యాపార పరంగా ఆయన నిన్ను కూడా మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పగలు రాత్రి ఓ కష్టపడి పైన చేయనక్కర్లా, పగలు రాత్రి ఓ ప్రయాసపడి ఓ పరుగులాడని అవసరం లేదు. ఆయన సమయాన్ని ఆయనకి ఇస్తూ, ఆయన కృప కొరకు, ఆయన చిత్తము కొరకు నువ్వు వెయిట్ చేస్తూ నువ్వు వెళుతూ ఉండు. నిన్ను అంచెలంచెలుగా ఎక్కిస్తూనే ఉంటాడు. అంతే. ఆపడు ఆయన ఒక్కసారి స్టార్ట్ చేశాడంటే క్రమంగా నీ బ్లెస్సింగ్స్ వస్తానే ఉంటాయి. నువ్వు వద్దు ఇంకా నా వల్ల కాదు, నేను ఈ బిజినెస్ మా పొద్దు నుంచి కొంతమంది మొన్న ఒక సిస్టర్ కాల్ చేసి చెప్పింది, నాకు మంచి జాబ్ రావాలని ప్రార్థన చేయండి, మంచి బిజినెస్ కొరకు ప్రేయర్ చేస్తే దేవుడు ఆశీర్వదించాడు బిజినెస్ని. ఇప్పుడంట ఆమె పొద్దు నుంచి సాయంకాలమే గిరాకు వచ్చేది కదా షాప్కి, ఇప్పుడు ఇవ్వలేక చచ్చిపోతుందంట, ఆ జ్యూసు చేయలేక చచ్చిపోతుందంట, డబ్బులు లెక్క పెట్టలేక చచ్చిపోతుందంట. బాబో ఇంత గిరాకు నాకు వద్దని ప్రార్థన చేయండి అంటుంది మొన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు వద్దు నాయన, నాకు ఇంత వద్దు, నేను భరించలే, ఇంత నేను ఏమంటారు దీన్ని నేను కాపాడుకోలేకపోతున్నానని నువ్వు చెప్పేలాగా నా దేవుడు కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదేంటండి ఒక చిన్న ఉద్యోగం లేదని ఏడుస్తుంటే మీరు ఆ మాట చెప్తున్నారు, నిజమేనా అంటే నువ్వు నమ్మితే నిజంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమకరంగా నిన్ను నిలబెడతాడు ఆయన. ఆమేన్. నెక్స్ట్ 5వది అదే యోహాను సువార్త 15:8 చూసాం కదా, ఏమంటున్నారు? మీరు ఫలిస్తే కింద నాకు శిష్యులు అవుతారు. ఏమంటున్నాడు? నాకు శిష్యులు అవుతారు. మీరు ఫలిస్తే నాకు శిష్యులు అవుతారు. మీరు ఎన్నన్నా చెప్పండి, యేసు వారం అండి, నజరేతు వారం అండి, యేసు నా ప్రాణం అండి, నువ్వెన్ని వాడినా వేస్టే, నువ్వు శిష్యుడివే కాదు, బయటికి పో అంటాడు. ఒకడు ఎలాగే పాడాడంట, నువ్వు నిజంగా క్రైస్తవుడు, మేము యేసువారం అండి, నజరేతు వారం అండి, నా ప్రాణం నీవయ్యా, నా ధ్యానం ఓ పడవమని పాడుతూ ఉన్నాడంట. యేసయ్య అన్నాడంట వచ్చి చూసి రే నువ్వెన్ని పాడినా వేస్ట్ రా, నువ్వు నా శిష్యుడు కాదు, బయటికి పో అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడవుతావు శిష్యుడివి? యేసువారం నజరేతు వారం అని పాట పాడితే అయిపోతావా? నా ప్రాణం నీవయ్యా, నువ్వు ఉంటే నాకు చాలా అని పాట పాడితే శిష్యుడు అయిపోతావా? ఎప్పుడవుతామండి? ఫలించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఫలిస్తావో అప్పుడు ఆయనకి శిష్యుడిగా ఆయన మార్చేసుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికంటే ఉత్తమం ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో ఆయనకి శిష్యుడిగా ఉండటమే. అంతకంటే ఇంకా భాగ్యం ఏంటండి? కొంతమంది అంటారు కదా, పలాను వారి గురించి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తిని వాళ్ళ పిఏను అని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను సీఎం పిఏనండి అని అంటే ఆ మాట ఎలా చెప్పుకుంటారు? చాలా సంతోషంగా కదా. ఒక సీఎం పిఏను, లేకపోతే ఒక మంచి కంపెనీకి ఆ మేనేజర్ కింద పిఏ ఉంటేనో, ఆ మేనేజర్గా ఉంటే నేను పలానా పెద్ద కంపెనీ బ్రాండెడ్ కంపెనీకి నేను మేనేజర్నండి, అవునా, చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతావు. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని పోస్టులు ఉన్నారా అని ఆనందము. నువ్వు ఆయనకి శిష్యుడిగా ఉంటే అది అంతకంటే ఆనందం ఏమని చెప్పండి. ఆయనే చెప్పుకుంటే వీడు నా శిష్యుడని ఇంకెంత సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ రేపు ఏంటంటే గ్రామ సర్పంచ్ వచ్చి వీడు నాకు తెలుసు అంటే వాళ్ళ 10 మంది కాలర్ ఎగరేస్తుంటారు. ఇక ఓన్లీ సర్పంచ్ రానా అని కొంచెం 2 మాటలు మాట్లాడి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంక వీడు ఉప్పు అంటే పొంగిపోతాడు. ఇంక అంతే. ఎవరు?
జస్ట్ 4 రోడ్లకి 4 కాలనీకి పెద్దగా ఉన్న వ్యక్తే, కానీ ప్రపంచానికి పెద్ద సృష్టికర్త అంటున్నాడు, నువ్వు ఫలిస్తే నా శిష్యుడిగా నేను నిన్ను మార్చుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు శిష్యుడిగా ఈ భూమి మీద బ్రతకడం కంతకు మించిందే ఉందండి, భాగ్యము. హల్లెలూయా. శిష్యులుగా పంపించిన తర్వాత ₹1 కానీ 1 జత బట్టలు కానీ ఇచ్చి పంపలేదంట పరిచర్యకి. ఒరే బాబు మినిస్ట్రీకి వెళ్తున్నాగా ఈ 10,000 పట్టుకొని పంపలా. మీరు బైబిల్ క్లాసులకు వస్తే మీకు తెలుస్తుంది చక్కగా. ఎలా పంపించాడు? కట్టు బట్టలతో పంపించాడు. 20 రోజులు మినిస్ట్రీ చేసుకొని వచ్చిన తర్వాత అడిగాడు, ఒరే బాబు మీకు ఏమైనా తక్కువైందంటే, లేదండి మాకేం తక్కువ కాలేదు, తినడానికి తక్కువ కాలేదు, తాగడానికి తక్కువ కాలేదు, వేసుకోవడానికి మాకేమీ తక్కువ కాలేదు. హల్లెలూయా. అది శిష్యుడు రేంజ్ అంతే. హల్లెలూయా. నువ్వు కట్టుబట్టలతో ఒక ఏమంటారండి ఎడారికి పోయినా సరే నువ్వు బ్రతికిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా వీడు బ్రతికిపోతాడ్రా అంటామా లేదా? వీడు మంచి మాట నైపుణ్యత, వీడు ఈ మాటలతో బతికేస్తాడ్రా, వీడిని తీసుకెళ్ళి ఐలాండ్లో పెట్టినా వీడు బతికొస్తాడు మళ్ళీ. అవునా కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలాంటి అసమర్థుడివి, ఎలాంటి చేతకానివి ఏదైనా సరే దేవుడు శిష్యుడిగా నువ్వు మారితే ఈ ప్రపంచంలో నీకు మనుషులకు లేని ఘనత, స్థాయి, సామర్థ్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడండి. నీకేది తక్కువ కానివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కనుక ఫలిస్తే ఏమంటున్నాడు? 5వది, నా శిష్యుడిగా నేను మార్చుకుంటాను. దేవునికి మహిమ కలుగునిగాక. ఏమంటున్నాడు? నువ్వు ఫలించడం ద్వారా ఫస్ట్ ఏంటి? నేను ఫలిస్తే ఏం చేస్తాడు? నెత్తిని పెట్టుకుంటూ. గుర్తున్నాయా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. నేను గనక ఫలిస్తే ఏం చేస్తాడు? మొదటి పాయింట్, నెత్తిని పెట్టుకుంటాడు. 2, మీరు వినలేదా? లెఫ్ట్ సైడ్ విన్నారా? తెరవండి నోర్లు. ఇందాకే ఒకవేళ ఇక్కడే ఉన్నాయి మా నోర్లు అన్నారు, ఉన్నాయా? చెప్పండి. అయితే మీరు కనుక ఫలిస్తే సకల ఆశీర్వాదాలు వస్తాయి. 3, నువ్వు కనుక ఫలిస్తే ఏం చేస్తాడు? 3వది, ఈ మాట నచ్చదు మనకి. ఏంటి? ఏం చేస్తాడు? కత్తిరిస్తానంటున్నాడు. ఎందుకు కత్తిరిస్తానంటున్నాడు అది కూడా చెప్పండి. ఇంకా బాగా ఫలించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది ఏమంటున్నాడు? నీవు గనక ఫలిస్తే నేను మహిమ పొందుతాను. నేను మహిమ పొందడం ద్వారా ఈ లోక ప్రతి అధికారాన్ని, మహిమను, ఘనతను నీకు నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. 5వది చివరిది ఏమంటున్నాడు? నీవు గనక ఫలిస్తే నా శిష్యుడిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగునిగాక. శిష్యులు ఏం చేశారండి? భూలోకాన్ని తలకిందులుగా మార్చగలిగినారంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వే ఒకరి చేత ప్రార్థన చేయించుకునేవాడిగా, ఈరోజు నువ్వే ఒకరి చేత మరి చెప్పించుకునేవాడిగా, నీవే ఒకరి కింద పని చేసేవాడిగా ఉన్నావేమో. దేవుడికి శిష్యుడిగా కనుక నువ్వు మారగలిగితే, ఫలించగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలిస్తే నేను శిష్యుడిగా మార్చుకుంటాను. నువ్వు శిష్యుడిగా మార్చితే నీవే అనేకులు స్వస్థపరిచేలాగా, నీవే అనేకుల జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రకటించేవాడిగా, నీ స్థితిని, నీ స్థాయిని, నీ సామర్థ్యాన్ని, నీ అభిషేకాన్ని నేను నీ జీవితంలో పంపిస్తాను అని ఈ మధ్యాహ్నం దేవాతి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీవే రూరల్ అంతే. ఇప్పుడు వీళ్ళు నీకు రూల్ చేస్తున్నారు, నువ్వు అజ్జే ఇజ్జే అని. ఇక నుండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, నువ్వే రూల్ చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం. నీ కాలనీలో ఈరోజు ఒకరు రూల్ చేస్తుంటే నువ్వు బ్రతుకుతున్నావు, నీ బంధువులలో వాళ్ళు రూల్ చేస్తుంటే నువ్వు ముందుకెళ్తున్నావు. నా దేవుడు అంటున్నాడు, నీవు గనక ఫలిస్తే వాళ్ళనే నువ్వు రూల్ చేసేలాగా నా దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. అంతే. రిసీవ్ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. అది నీ కుటుంబంలోనైనా, నీ సమాజంలోనైనా, నీ బంధువుల మధ్య అయినా, యు ఆర్ ద రూరల్. ఆమేన్. చెప్పండి, ఐ ఆమ్ ద రూరల్ అని చెప్పండి. ఎస్, నువ్వు శాసించి నా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. నువ్వు విప్పు అక్కడ విప్పబోతున్నాడు. నువ్వు ఎవరిని మూస్తావు అక్కడ మూసేయబోతున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ నోటికి ఆ శక్తినిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. బలమైన అభిషేకాన్ని ఈ మధ్య నీ జీవితంలో పంపబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ కూర్చొని ఆరాధిస్తుండగానే నీ ఇంట్లో స్వైర విహారం చేస్తున్న రోగాల్ని బంధిస్తున్నాడు. లెట్ యు రిసీవ్. Yes, he was working right now. నీ కొరకు నీ ఇంట్లో పని చేస్తున్నాడు,
నీ ఉద్యోగం దగ్గర నిన్ను చిన్న చూపు చూస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. స్టిల్ నువ్వు పని చేస్తున్న చోట నిన్ను చిన్న చూపు చూస్తున్న వారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన మౌనంగా లేడండి, నీ పక్షమున పని చేస్తూ ఉన్నాడు. రేపొద్దున నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, నువ్వు నీ యొక్క పనులకి నీ ఇంటికి వెళ్తున్నప్పుడు సమాధానముగా ప్రతి స్థితిని మార్చివేసి నిన్ను అక్కడ పంపబోతున్నాడు. గ్లోరీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, హల్లెలూయా. ఆయన పని ఆరంభించాడంటే మధ్యలో వదిలివేసి వచ్చేది దేవుడు కాదండి. లంచ్ చేసి వస్తా, స్నాక్స్ చేసి వస్తా అని చెప్పే దేవుడు కాదు. సృష్టిని ప్రారంభించి శాసించినప్పుడు 6 రోజులు పని చేస్తూనే ఉన్నాడు, 7 రోజులు విశ్రాంతి తీసుకున్నట్లు. ఈ రోజు నీ పక్షాన పని చేస్తున్నవాడు, ఇజ్రాయెల్ కాపాడేవాడు, కుడుకడు, నిద్రపోకుండా నీ పక్షమున కార్యాలు చేసి ముగించి నిన్ను సురక్షితమైన ప్రాంతంలో, వాగ్దాన దేశంలో వాగ్దానాలు స్వతంత్రించుకునే వాడిగా నీ జీవితాన్ని మార్చి ఫలింపకరంగా నీ బ్రతుకుని నిలబెట్టి మహిమకరంగా నిలబెట్టి మార్చబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు యేసు నామములో. Yes, he has done your work. He has done your work. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలించాలి. ఏ సీజన్ ఇది నీకు? అన్సీజనే. బట్ నువ్వు ఫలిస్తే ఈ సంవత్సరం నువ్వు చూస్తావా మార్పుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు నువ్వు ఫలించాలి అనంటే దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయాలి కదండి. ఎప్పుడు జరుగుతుంది? ఊరికి అట్లా అంటుకొని వెళితేనా, అంటగట్టబడితేనా? ఒక చెట్టు ఫలించాలంటే అంటుకొని వెళ్ళిపోవాలా? ప్రతి వారం ఇప్పుడు కొమ్మ కట్ చేయబడింది, అంటుకొని అట్లా వెళ్ళిపోతానంటే ఎండిపోతుంది. ఇప్పుడు కట్ చేసి నేను ప్రతి వారం వెళ్ళి మళ్ళీ వస్తానంటే అంటకట్టబడితే ఫలిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆదివారం వచ్చి అంటుకొని వెళ్ళిపోతానంటే సరిపోదు. వారమంతా నువ్వు ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థనలో, శుద్ధీకరణ కూటమిలలో, ఏమండి, ఉపవాస ప్రార్థనలో, శుద్ధీకరణ కూటమిలలో, ఉజ్జీవ కూటమిలో నువ్వు పాల్గొంటా ఉంటే దేవాతి దేవుడు నువ్వు ఇంకాస్త మహిమకరంగా నిన్ను అన్ని నీలో బలహీనతలు కట్ చేసి నువ్వు బహుగా ఫలించేలాగా కార్యము చేస్తాడు. నువ్వు బహుగా ఫలిస్తుంటే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆశ ఉంది ఇక్కడ మేము బహుగా ఫలించాలని? సగమేనా? సగమా మొత్తమా? రైట్, దేవునికి స్తోత్రం. రైట్, మీరు బహుగా ఫలించాలని ఆశపడుతున్నారు కదా. ఇప్పుడే దేవుడు అన్నాడు మీరు బహుగా ఫలించాలంటే అంటుకొని వెళ్తే సరిపోదు, అంటు కట్టబడాలి అన్నాడు. అవునా? అంట కట్టబడాలి అంటే ప్రతిరోజు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు, ఉజ్జీవ కూటములు, ఇంకా అభిషేకపు ప్రార్థనలకు నువ్వేం చేయాలా? అటెంప్ట్ కావాలి. అర్థమవుతుంది కదా? సరే, మరి నువ్వు అంట కట్టబడాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను అంట కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రేపు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. మాసాంతరపు కూడికలు 29, 30, 31, సోమ, మంగళ, బుధు. ఈ 3 రోజులు గనక, ఆ తర్వాత బుధు, గురు, ఈ వారమంతా శనివారం శుద్ధీకరణ కూటమి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ఈ వారమంతా నువ్వు ప్రతి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొను. నా దేవుడు నీలో ఈ వారంలో ఏం చేస్తాడంటే ఆ బలహీనతలని కొమ్మలు ఉంటాయి చూశారు, అవన్నీ కట్ చేసి ఈ సంవత్సరం మరీ ఏపుగా ఎదిగించినట్లు ఈ వారంలో కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. వాట్ ఏ గుడ్ న్యూస్ అండి. హల్లెలూయా. నాకు గుడ్ న్యూసే, మీకు గుడ్ న్యూసేనా? హల్లెలూయా. నేను రేపు వారం అంతా పార్టిసిపేట్ చేయబోతున్నాను, రాబోతున్నాను. మీరు వద్దామా? ఏంటండి, ఫలించాలని ఆశ ఉంటే రండి, మీ ఇష్టం. ఇక్కడ బలవంతం ఏం లేదు. ప్రభు అన్నాడు నువ్వు అన్నిట్లో పాల్గొను, నిన్ను ఫలింపజేస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు పాల్గొంటే ఫలింపు వస్తుంది, బహుగా ఫలిస్తావు, కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? హల్లెలూయా. వస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, దేవుడు మహిమకరంగా మనల్ని మార్చబోతున్నాడు. ఆయనకు మహిమకరంగా మార్చబడి మనం వెలుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడదామా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటే వచ్చిన ప్రార్థన చేద్దాం. నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఫలిస్తే నేను నెచ్చున పెట్టుకుంటాను. నువ్వు ఫలిస్తే సకల ఆశీర్వాదాలకు ఆజ్ఞాపిస్తాను. నువ్వు ఫలిస్తే
నువ్వు ఫలిస్తే కత్తిరించి ఇంకాస్త ఏపుగా ఫలించేలాగా చేస్తాను. నువ్వు ఫలిస్తే మహిమకరంగా నేను మారుస్తాను. నువ్వు ఫలిస్తే నా శిష్యుడిగా శిష్యురాలిగా నేను మార్చుకుంటాను అంటున్నాడు. వాట్ ఎ ప్రివిలేజ్ గాడ్ వాజ్ గివింగ్ టు us టుడే. ఇది మామూలు ఆధిక్యత కాదండి. దిస్ కాల్డ్ ద ఇంటర్నేషనల్ ప్రివిలేజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ ఫాదర్. He was desiring today. ఈరోజు ఆశ కలిగి ఉన్నాడు ఆయన నిన్ను తన శిష్యురాలుగా మార్చుకోవడానికి. ఆర్ యు డిజైర్? ఆశ కలిగి ఉన్నావా? చేతులు పైకి చాపయ్యా, ఈ ఉదయం ఈ మధ్యాహ్నం నీ సన్నిధిలో ఉన్నాను ప్రభా, నన్ను నీ శిష్యురాలిగా మార్చుకయ్యా, నన్ను ఫలించేవాడిగా మార్చయ్యా, నా నెత్తి మీద మింట దీవెనలు పెట్టు ప్రభా. ఇప్పటి వరకు ప్రజలు అన్నారు నీ నెత్తి మీద శాపం ఉంది, నీ నెత్తి మీద దరిద్రం ఉంది అన్నారయ్యా. ఈ రోజు నా నెత్తి మీద సకల దీవెనలతో నింపబడి నేను ఇక్కడి నుంచి వెళ్ళినట్లు నా పక్షం ఆజ్ఞాపించు ప్రభువా. చెప్పు యేసేకి, అడుగు యేసయ్యని. నోరు తెరిచి నువ్వు అడుగుతుండగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు నీ పక్షమున. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నీ జీవితంలో ఆ కత్తిరింపు జరుగుతుంటే లెట్ యాక్సెప్ట్ యువర్ వర్డ్. ఆ మాటకి నువ్వు సమ్మతించు. అవునయ్యా, తీసేయి నాలో బలహీనతలు, తీసేయి, నాకు కొత్తయ్యా ఇవి. అది కోపమా, పాపమా, అసూయ, గర్వమా, ఎదుటివాడిని తిడుతున్నావా, ఏమి చేస్తున్నావో, ఎక్కడున్నావో కట్ చేయి ప్రభా. ఈరోజు నాకు కొద్దివి. ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫాదర్. నాకు ఫలించబడిన జీవితం కావాలి నాయన. ఇఫ్ యు ఆస్క్, God was giving to you. నువ్వు అడిగితే నీ పక్షం నా ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు. లెట్ యు ఆస్క్ టు గాడ్. సర్వాధికారి మీకు స్తోత్రాలు, సర్వోన్నత మీకు స్తోత్రాలు. యేసు మీకు వందనాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా మీకు వందనాలు. చెప్పండి స్వరాలు తెరిచి. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. ఆగదు నా పయనం. చెప్పండి స్వరము తెరిచి. సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. ఎల్ షడాయ్ బలమివ్వగా, మరి క్రిందికి వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఇదిగో అడోనాయి వలె నీకు తోడుండి కిందికి వేర్లు తన్నునట్లు, పైకి బహుగా ఎదుగునట్లు, ఫలించినట్లు, ఫలాలు కాసేవాడిగా మార్చినట్లు ఇదిగో ఒక దూతని నీ ముందు నడిపించబోతున్నాడు ఆయన. లెట్ హీ కాల్ ద అడోనాయ్. అడోనాయ్ నాకు తోడుండయ్యా, ఎల్ షడాయ్ నాకు తోడుగుండు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. ఎంతమంది హృదయాలు ఆశపడుతున్నాయో, ఏ హృదయం బాధలో ఉందో, ఏ హృదయం సమస్యలో ఉందో, ఏ హృదయం అప్పులో ఉందో, ఏ హృదయం శోధనలో ఉందో, ఏ హృదయము నిరీక్షణ కలిగి ఉందో, ప్రతి హృదయాన్ని నువ్వు దర్శించు ప్రభువా. వారి హృదయాలను స్వస్థపరచు నాయన. బిడ్డలు విడిచిపెట్టద్దయ్యా, బిడ్డలు దాటిపోవద్దయ్యా. యేసు ఒక్కసారి నిలిచి వాడిని స్వస్థపరచు, వాడికి విడుదల ఇవ్వయ్యా, వాడికి నెమ్మది ఇవ్వయ్యా. తండ్రి మీకు వందనాలు. ఘనమైన నీ కార్యాలు బలంగా మా పట్ల జరిగిస్తున్నందుకై, మమ్మల్ని బహుగా ఫలింపజేస్తున్నందుకై కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా.